బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ కవిత పవన్ కళ్యాణ్పై వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఒక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అంశాన్ని యాంకర్ అడిగినటువంటి సందర్భంలో కవిత కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అంటే అన్ఫార్చునేట్లీ హీ బికమ్ ఏ డిప్యూటీ సీఎం అనే విధంగా వ్యాఖ్యలు చేశారు. అతని మాటల్ని ఎవరు కూడా పట్టించుకోవద్దని చెప్పేసి కూడా కవిత మళ్ళీ ఈ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కామెంట్స్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. జనసైనికులు కూడా ఈ వ్యాఖ్యలను కూడా ఖండిస్తూ చిప్పకూడు తిన్నటువంటి వారు అన్ఫార్చునేట్లీగా ఎమ్మెల్సీ అయ్యారనే విధంగా ట్విట్టర్ వేదిక కూడా వారు ట్వీట్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే ఆ సమయంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన ఒక హాస్య నటుడు అని చెప్పి కామెంట్ చేశారు. రాజకీయాల్లో బ్రహ్మానందం అని చెప్పేసి కూడా కవిత ఆ టైంలో కూడా కామెంట్ చేశారు. ఆ టైంలో పెద్ద వివాదాస్పదంగా మారింది. చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, జాగృతికి సంబంధించినటువంటి నేతలు పవన్ సైనికుల మధ్య ఒక కోల్డ్ వార్ అనేది కూడా కొనసాగినటువంటి సందర్భం గతంలో రాష్ట్ర విభజన సమయంలో కూడా జరిగింది. కానీ ఇప్పుడు కవిత చేసినటువంటి కామెంట్స్ను కూడా జన సైనికులు కూడా తిప్పికొడుతున్నారు. ఈ విధంగా కవిత కామెంట్స్ చేయడం ఇది సరికాదు. ఏ విధంగా కామెంట్స్ చేస్తారు? అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించి వారి కోసం త్యాగాలు చేస్తూ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారనే విధంగా కూడా వారు కామెంట్ కూడా చేయడం జరిగింది. అయితే కవిత చేసినటువంటి కామెంట్స్ని జన సైనికులు కూడా తిప్పికొడుతూ రిప్లై కూడా ఇచ్చారు. స్వయంగా కవిత ట్విట్టర్ని ట్యాగ్ చేస్తూ చిప్పకూడు తిన్నటువంటి ఎమ్మెల్సీ కవిత అన్ఫార్చునేట్గా వారు ఎమ్మెల్సీ అయ్యారనే విధంగా కూడా వారు కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అసలు కవిత ఎందుకు కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారు? మొదటి నుంచి ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు? ఎందుకు పవన్ టార్గెట్గా చేస్తున్నారనే అంశాన్ని జన సైనికులకు చెప్తున్నారు. ఒకవైపు మేము టార్గెట్ చేస్తే ఇది సరికాదు, మీరు ఉండరు అనే విధంగా కూడా జన సైనికులు వివిధ రకాలుగా కామెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. అయితే ఇందులో మరొక విషయం కూడా కవిత ప్రస్తావించారు. అతను చెప్పినటువంటి మాటలు ఎవరు పట్టించుకోవద్దు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడం అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దురదృష్టకరమైన విధంగా కూడా కామెంట్స్ కూడా చేయడం జరిగింది. దీనిపై ఇప్పటికే జన సైనికులు మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అటాక్ చేసేటువంటి విధంగా సోషల్ మీడియా మార్గంలో అనేక కామెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ జన సైనికుల మధ్య ఈ యొక్క ట్విట్టర్ వార్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి మొత్తానికి కవిత చేసేటువంటి కామెంట్స్ని మీరందరూ సమర్థిస్తారా లేదా అంటే పవన్ కళ్యాణ్పై చేసినటువంటి వ్యాఖ్యలు మీ కామెంట్స్ బాక్స్లో మీరు పెట్టండి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే ఒకవైపు బీఆర్ఎస్లో ఇంటర్నల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి అనేక ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు జనసేన పార్టీ తెలంగాణలో కూడా బలోపేతం చేసేటువంటి విధంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమాలు చేసినా తెలంగాణ నుంచే స్టార్ట్ చేయడము, కొండగట్టు అంజన్న ఆశీస్సులతోటి పవన్ కళ్యాణ్ కూడా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. కానీ ఇప్పుడు పొత్తు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిసి పొత్తుగా ముందుకు వెళ్తున్నారు. నెక్స్ట్ జనసేన ఫోకస్ తెలంగాణపై ఉన్నటువంటి నేపథ్యంలో కావాలని చెప్పి డైవర్షన్ చేసేటువంటి విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని తప్పుతో పట్టించేటువంటి విధంగా ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇప్పటికే జన సైనికులు కూడా చాలామంది తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో కూడా పర్యటించాలి, తెలంగాణలో ఉన్నటువంటి జన సైనికుల్ని ఒక ఊపు తెచ్చేటువంటి విధంగా ప్రచారం చేపట్టాలి. ఎందుకంటే వచ్చేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీకి సంబంధించిన వారు కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆల్రెడీ ఒక రిపోర్ట్ కూడా పవన్ కళ్యాణ్ కూడా పంపించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ అంశాన్ని చూసుకుంటూ కవిత ఈ విధంగా కామెంట్స్ చేశారని చెప్పేసి కొంతమంది కామెంట్స్లలో కూడా చెప్తున్నారు. ఎందుకంటే ట్విట్టర్ వేదికగా కొనసాగుతున్నటువంటి ఈ ఆరోపణలు ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి సందర్భం కూడా నెలకొంది. కాబట్టి మొత్తానికైతే బీఆర్ఎస్
ఎమ్మెల్సీ కవిత వర్సెస్ జన సైనికులుగా ఒక వివాదం అనేది తారాస్థాయికి కూడా చేరుకుంది. ఇంకా ఆ వివాదం అనేది కొనసాగుతూనే ఉంది. కానీ స్పష్టంగా వారు చెప్తున్నారు, ఒక ముఖ్యమంత్రి కూతురై ఈ విధంగా లిక్కర్ స్కామ్లో చిక్కుకొని జైలుకు వెళ్ళి ఈ విధంగా ఎమ్మెల్సీ అయి ఈ విధంగా ఇంకా ప్రజల్లో ఏ విధంగా ముఖం చూపెట్టుకుంటా ముందుకు వెళ్తున్నారు అనే విధంగా కూడా జన సైనికులు కూడా కామెంట్స్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఒకరిపై ఒకరు ఆరోపణలు, గతంలో జరిగినటువంటి పరిణామాలు, ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితులు, పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చినటువంటి మాటలు, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి దాదాపు 15 ఏళ్ళ తర్వాత ఎమ్మెల్యే అయ్యారని చెప్పి మరోవైపు కవిత ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడము, ఇవన్నీ కూడా జన సైనికులు మండిపడుతున్నారు. కేవలం ఈస్ట్ వెస్టే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా వారు ట్విట్టర్ హ్యాండిల్ తోటి కవితని ట్యాగ్ చేస్తూ అనేక విధాలుగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్పై చేసినటువంటి వ్యాఖ్యల్ని కవిత వెంటనే క్షమాపణ చెప్పాలి, లేదంటే ఖచ్చితంగా ఇంకా మేము ఆందోళన చేస్తాము, ఈ విధంగా చేయడం ఇది సరికాదు, పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి మాట ప్రకారం పేద ప్రజల కోసం అండగా ఉంటా అని చెప్పి ప్రజల ముందుకు వచ్చారు. ప్రజలందరూ కూడా ఆశించ వారందరికీ ఆశీర్వాదం ఇచ్చారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ ముందుకు కూడా వెళ్ళారనే విధంగా జన సైనికులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది నెక్స్ట్ ఏ విధంగా ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఏ విధంగా ఉండబోతుంది, కవిత చేసినటువంటి కామెంట్స్ని కవిత వెనక్కి తీసుకుంటారా, లేకపోతే ఇదే విధంగా మళ్ళీ ఇంకా కంటిన్యూ చేస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఇందాక చెప్పినట్టు ఆ విభజన సమయంలో జరిగినటువంటి కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ చేసినటువంటి కామెంట్స్ ఇది కావాలని చెప్పి టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి కొంతమంది జన సైనికులు కూడా చెప్తున్నారు. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధంగా మలుపు తిరగబోతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా జనసేన ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టబోతుంది. కాబట్టి ముందు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సింది.